నల్గొండ మండలం చెరువు భూములు కబ్జాకోరలో నర్సింగ్భట్ల గంగాదేవి కొత్త చెరువులు మత్స్య సహకారం సంఘం ఆస్తుల ఆక్రమణ ఎన్నికల లేని లోటును అడ్డం పెట్టుకొని అక్రమార్కులు చెలగాటం అంట. ఎన్నికలు లేవని చెప్పి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా అక్కడ, అందుకని మొత్తం కబ్జా పెట్టే పనిలో ఉన్నారు. ఎక్కడైతే మొత్తం పూర్తి వివరాలు చూద్దాం సరే. మనం నల్గొండ మండలం నర్సింభట్ల గ్రామంలో స్థానిక మత్స్యకార సహకార సంఘం అంటే FCS ఆధీనంలో ఉన్న చారిత్రాత్మక గంగాదేవి చెరువు, కొత్త చెరువులు ప్రస్తుతం కబ్జాదారుల కోరలో చిక్కున్నాయి. ఎన్నికైన పాలకవర్గం లేకపోవడంతో ఇజాదునిగా చేసుకొని కొందరు సొసైటీ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సొసైటీ పరిధిలో ఉన్న గంగాదేవి చెరువులోని దాదాపు 2 ఎకరాల స్థలాన్ని సొసైటీ సభ్యుడు అంబటి అంజయ్య ఆక్రమించుకొని ఏకంగా ప్రైవేట్ చేపల చెరువుని ఏర్పాటు చేసుకున్న వైనం తాజా వెలుగులోకి వచ్చిందంట. చూసారా, ఏకంగా 2 ఎకరాల చెరువుని మనోడు ప్రైవేట్ చేపల చెరువుగా మార్చేసుకున్నాడంటండి. నర్సింగ్భట్ల మత్స్యకార సహకార సంఘం ఆధీనంలో ఉన్న గంగాదేవి చెరువు భూమిని అంబటి అంజయ్య కబ్జా చేసి అందులో సొంతంగా చేపల పెంపకాన్ని ప్రారంభించినట్లు మాజీ పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై అడిగిన సొసైటీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు. ప్రస్తుతం ఎలక్టెడ్ బాడీ లేకపోవటాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఆక్రమణ జరిగిందని, ఇది సొసైటీ ఆస్తుల పరిరక్షణకు పెను సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘం పరిధిలో ఉన్న మొత్తం చెరువు విస్తీర్ణ వివరాలను మాజీ పాలకవర్గం వెల్లడించింది. సో ఇవేమేమి ఉన్నాయంటే, గంగాదేవి చెరువు మొత్తం వివరాలు చూసుకుంటే చెరువు విస్తీర్ణం 315 ఎకరాలు 4 గుంటలు, కొత్త చెరువు మొత్తం విస్తీర్ణం 225 ఎకరాలు 28 గుంటలు. ఈ 2 చెరువుల్లోని భూములను ఆక్రమణలు జరిగాయని, సొసైటీ పరిధిలోని విలువైన భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని వారు పత్రికా ప్రకటనలో తెలిపారంట.